హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులకి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అది రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది మేల్ జీడిఎస్కి అయితే ఎంటైర్ సర్వీస్లో 2 టైమ్స్ ఉంటుంది, అలాగే ఫిమేల్ జీడిఎస్కి అయితే 3 టైమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ మన మార్చిలోనే రావాల్సి ఉంది ఫ్రెండ్స్. అయితే కొన్ని కారణాల వల్ల మార్చిలో రాలేదు. అలాగే ఎప్పుడెప్పుడు వస్తుందా అని మన గ్రామీణ డాక్ సేవకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడో వేరే స్టేట్లో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవకులందరూ కూడా ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ ద్వారా అప్లై చేసుకొని వారి యొక్క హోమ్ సర్కిల్కి లేదా హోమ్ డివిజన్కి రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యలో ఈ ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఇంకా ఉంటాయో లేదో, ఎలక్షన్ తర్వాతే వస్తాయేమో అని చాలామంది అపోహపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే వీటన్నిటికీ స్వస్తి చెప్తూ మే 2024లో ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది అనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఈ లెటర్స్ అనేటువంటివి మెయిల్స్, ముఖ్యంగా లెటర్ కంటే కూడా ఈమెయిల్ అనేటువంటిది సిఈపిటికి పంపించినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఆ సిఈపిటి వారిని మన జీడిఎస్ డైరెక్టరేట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ సంబంధించి పోర్టల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం మే నెలలో. సో దీనికి అనుగుణంగా ఫీల్డ్ యూనిట్స్ ఏదైతే ఉంటాయో, అంటే డివిజనల్ ఆఫీసర్స్ వారికి ఈ వేకెన్సీ పొజిషన్ని ఫీడ్ చేయడం కోసం ఒక పోర్టల్ని ఓపెన్ చేసి అందుబాటులోకి తీసుకురండి. అది కూడా 6th మే 2024లో, అంటే మండే లోపల ఈ పోర్టల్ అనేటువంటిది డివిజనల్ ఆఫీస్ వారికి అందుబాటులో ఉండేటట్లుగా చేయండి అని ఒక మెయిల్ అనేటువంటిది సిఈపిటికి పంపించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్స్ట్రక్షన్సే ప్రతి సర్కిల్కి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ లెటర్ చూసినట్లయితే మనం ఇక్కడ ఒక యూపీలోని ఒక డివిజనల్ ఆఫీస్ వారి యొక్క సబ్ డివిజనల్ హెడ్స్కి రాస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేటువంటిది రాబోతోంది, దానికి సంబంధించి వేకెన్సీ పొజిషన్ని తెలియచేయండి, అది కూడా 4th మే 2024 లోపల మాకు తెలియచేయండి అని డివిజనల్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి డివిజనల్ ఆఫీస్ వాళ్ళు సాటర్డే లోపల ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని మండేకి రెడీగా ఉంచుకుంటారు ఫ్రెండ్స్. సో మండే రోజున, అంటే 6th మే 2024న ఈ వెబ్ పోర్టల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అది కేవలం డివిజనల్ ఆఫీస్ వారికి మాత్రమే ఫ్రెండ్స్. అది కూడా ఎందుకు అంటే ఈ వేకెన్సీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయడం కోసం డివిజనల్ ఆఫీస్ వారికి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఆ రోజుతో ఈ ఇచ్చినటువంటి డేటాను ఫ్రీజ్ చేస్తారు. దానికంటే ముందు సర్కిల్ ఆఫీస్ వాళ్ళు చెక్ చేస్తారు. ఆ తర్వాత ఫ్రీజ్ చేసిన తర్వాత మన గ్రామీణ డాక్ సేవకులకి మరొక 1 వీక్ టైం ఇచ్చి ఆ టైం లోపల ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇలా ఈ రూల్ 3 మేలో వచ్చేటువంటి ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఏ వేకెన్సీని ఐడెంటిఫై చేయాలి అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు ఫ్రెండ్స్. అవి ఏమిటో చూసినట్లయితే ఫస్ట్ డిశ్చార్జ్ ఫ్రెండ్స్, అంటే గ్రామీణ డాక్ సేవకులు ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే వాలంటరీ డిశ్చార్జ్, అంటే డిపార్ట్మెంటే వాళ్ళని పంపించేస్తున్నా, ఏదైనా డిసిప్లినరీ కేసులు ఉండి, లేదా వాలంటరీగా మన జీడిఎస్ ఉద్యోగం వద్దు అనుకొని వెళ్ళిపోయినా, అలాగే రిజైన్ చేస్తున్నా, ప్రమోషన్ వచ్చి ఉండి హయ్యర్ పోస్టులకి వెళ్ళున్నా, అలాంటి పోస్టులన్నింటినీ కూడా ఈ మే 2024లో వేకెన్సీలుగా చూపించండి ట్రాన్స్ఫర్స్ కోసం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఐపీపీబీ లేదా ఆర్మీ పోస్టల్ సర్వీస్కి డెప్యుటేషన్ వెళ్ళున్నా సరే, ఆ డెప్యుటేషన్ అనేటువంటి 6 months కంటే ఎక్కువ ఉంటే అలాంటి పోస్టులను కూడా ఇక్కడ వేకెంట్గా చూపించండి అని క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే కోర్టు ఆర్డర్స్ ద్వారా లేదా కోర్టు కేసులతో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు మాత్రం ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్లో చూపించకండి అని తెలియజేశారు ఫ్రెండ్స్. సో కాబట్టి మన గ్రామీణ డాక్ సేవకులకి సంబంధించిన రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేటువంటిది అతి త్వరలో రాబోతోంది. దానికి సంబంధించినటువంటి వేకెన్సీలు అనేటువంటి డివిజనల్ ఆఫీస్ వారు మండే నుంచి ఫీడ్ చేసే ప్రయత్నంలో ఉంటారు. ఆ తర్వాత ఒక 1 వీక్ టైం ఇచ్చి మన గ్రామీణ డాక్ సేవకులకి అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించబోతున్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేటువంటిది మే 2024లో రాబోతుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.